మన ప్రధానమంత్రి గారు 100 దేశాలకి ఈ వ్యాక్సిన్ సరఫరా చేసి ఆ దేశాలన్నీ కూడా మనల్ని మెచ్చుకునే పరిస్థితికి వచ్చారు. కాబట్టి ఇటీవల కాలంలో అనేక మార్పులు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు కరెంట్ ఎప్పుడు ఎక్కడి నుంచో వచ్చేది, కరెంటే ఉండేది కాదు. కుప్పం లాంటి నియోజకవర్గాల్లో మరీ లేటుగా వచ్చింది. వచ్చిన తర్వాత కూడా కరెంట్ ఎప్పుడు ఆఫ్ అయిపోయి, లేకుంటే పంటలు ఎండిపోవడం, రాత్రుల్లో పిల్లలు చదువుకోవాలంటే కరెంట్ లేకపోతే మళ్ళీ క్యాండిల్స్ పెట్టుకోవడం, ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడెప్పుడు కరెంటు సరఫరా మెరుగుపరిచాం. ఇప్పుడు ఇంకొక పక్కన మీరు చూస్తే ఫస్ట్ టైం రెన్యూవబుల్ ఎనర్జీ, కరెంటుకు బొగ్గు అవసరం లేదు. ఈరోజు ఎండతో కరెంటు తయారు చేసుకుంటున్నాం, గాలితో కరెంటు చేసుకుంటున్నాం, నీటితో కరెంటు చేసుకుంటున్నాం. నీటిని కూడా మళ్ళా కిందికి పంపించి ఆ నీరు మళ్ళా పైకి పంపించి అందులో నుంచి కరెంటు తయారు చేస్తున్నాం. ఇవన్నీ ఫిక్షన్స్ కానీ ఫిజిక్స్ కానీ ఇవన్నీ మీరు స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రపంచంలోనే మన దేశంలో మీరు చూస్తే గ్రీన్ ఎనర్జీ ఎక్కువగా తయారు చేసే దేశంలో మనమే నెంబర్ 1గా ఉన్నాం. ఎనర్జీ రేట్స్ తగ్గిపోతున్నాయి, కరెంటు రేట్స్ తగ్గుతున్నాయి. నేను కూడా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత డ్రాస్టిక్గా వస్తాయని ఆలోచించలేదు. ఈరోజు చూస్తే ఈ సంవత్సరం కరెంటు ఛార్జీలు ఆవరేజ్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ 38 పైసలు యూనిట్కి తగ్గించాం. రాబోయే రోజులు ఇంకా తగ్గుతుంది. అంటే ఈ టెక్నాలజీని, నాలెడ్జ్ని, సైన్స్ని మనం మాస్టరైజ్ చేయగలిగితే వండర్ఫుల్ రిజల్ట్స్ వచ్చే పరిస్థితి వస్తాయి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి 1-2 కాదు, చాలా మార్పులు వస్తున్నాయి. అదే సమయంలో ఇక్కడ కూడా మీరు చూస్తే అన్ని టెక్నాలజీస్ కుప్పంలోకి తీసుకొచ్చాం. నేను ఎప్పుడూ కుప్పం నియోజకవర్గాన్ని ఒక ప్రయోగశాలగా చూస్తాను. ప్రపంచంలో ఉండే టెక్నాలజీస్ అన్నీ ఇక్కడ అమలు చేయాలని చూస్తున్నాం. ఇటీవల ఇక్కడ ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున వస్తున్నాయి. నీళ్లు కూడా తీసుకొచ్చాం. హంద్రీ, నీవా అన్ని చెరువులు కళకళలాడుతున్నాయి. నీళ్లుంటే ఏదైనా సాధ్యం. ఇప్పుడు నీళ్లు లేని సమయంలో ఈ కొండంతా కూడా బ్రహ్మాండంగా చూపించారు. ఇప్పుడు నీళ్లు కూడా ఉన్నాయి. ఐఎమ్ రిక్వెస్టింగ్ రాఘవన్ గారు టు డూ బెటర్ వర్క్, వాటర్ కన్జర్వేషన్. ఇఫ్ యూ నీడ్ ఎనీ వాటర్, some water you pump it, then it will be a game changer. I am telling you, you have done extremely good work, but it has to be useful for multiple effect. Now I want to work with you very clear action plan. First Kuppam, then Chittoor district. You are located in the district. I want to produce more and more knowledgeable persons. These children will be the future, I can say, wealth or asset. They are all going to contribute in a big way in future. Now we have to create that atmosphere. You are doing very well. You are having all technologies demonstration now. Now scale it up and create creative minds. Then we will test time and again how to take to the logical conclusion. I am very happy. Malli I will talk to Raghavan garu. ఇది ఏ విధంగా కుప్పానికి ఉపయోగపడుతుంది, మీలో ఏ విధంగా క్రియేటివ్ స్కిల్స్ తయారు చేయాలి, అదే సమయంలో చిత్తూరు జిల్లాకు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ ప్రపంచానికి కానీ అగస్తా ఏదైతే మన స్కూల్ ఇది ఉందో, ఇంటర్నేషనల్ స్కూల్ ఉందో, దీన్ని వన్ ఆఫ్ ది బెస్ట్ హబ్గా చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఒక 2-3 అగస్తా విద్యాచల్ అకాడమీ ఏవిఏ 3 కోట్లతో 11,000 చదరపు అడుగుల విస్తీర్ణం నిర్మించినటువంటి అగస్తా విద్యాచల్ అకాడమీ ప్రారంభించాం. దీనివల్ల ఏడాదికి 5,000 మంది టీచర్లు, స్కూల్ లీడర్స్ని ట్రైనింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి సామర్థ్యాన్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. అదే మరిగా ఆధునిక శిక్షణా కేంద్రంగా నిలవనున్న అగస్తా విద్యాచల్ అకాడమీ ఇది రాబోయే దేశానికి ఒక ఆదర్శంగా నిలుస్తుంది. ఎక్కడైనా సరే 1 or 2 ఉన్నాయి తప్ప
ఇన్ని ఇన్నోవేషన్స్ ఉండే ఏకైక హబ్ ఇది ఈ కుప్పంలో ఉండే అగస్తా ఇంటర్నేషనల్ స్కూల్. ఇంకొక పక్కన ఇక్కడనే డైట్లు, బ్లాక్ రిసోర్స్ సెంటర్లు, లైవ్ ఇంటరాక్షన్ కోసం 2-వే బ్రాడ్కాస్ట్ స్టూడియోలు కూడా ఒక మోడర్న్ ఇవి కూడా నిర్మాణం చేశారు. ఇంకొక పక్కన ఈరోజు లెర్నర్ అకాడమీ ఫెసిలిటీ 10 కోట్ల రూపాయలతో 150 మంది వసతి కల్పించే లెర్నర్ అకాడమేషన్ ఫెసిలిటీ శంకుస్థాపన చేశారు. దానికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. ఓబ్రాయ్ విజువల్ సెంటర్ కూడా 2 కోట్లతో నిర్మింతలు పెట్టినటువంటి ఓబ్రాయ్ విజిలెన్స్ సెంటర్ కూడా శంకుస్థాపన చేశాం. ఇవన్నీ కూడా 1 by 1 యాడ్ చేసుకుంటూ వస్తున్నారు. రియలీ ఐఎమ్ అప్రిషియేటింగ్ రాఘవన్ ఇన్ ఎ బిగ్ వే. He is doing great job. Now administrators are here. How we are going to use for our development and also future generation, how to interact continuously, we will work it out. And also you will bring leftover any other things, 180 acres, very prime locality. Now roads, best connectivity for Kuppam. Once there was no proper roads. Now proper roads. Tomorrow even new Madras Bangalore National Highway, Express Highway will come here from Kolar, KGF. Then it will be very easy for you to go and come. And also airport is going to come. Now we are focusing in a big way for industrialization. This is the time you have to raise further and you have to create this is the Institute of Excellence for all aspects. Some gaps are, if there are any gaps, we will complete. Even I am having any ideas, I will guide you. We will take to the logical conclusion. I am very happy, very ప్రశాంతమైన వాతావరణం. ఈ బిల్డింగ్ చూస్తే కూడా ఇక్కడే ఉండి చదువుకోవాలనిపించే విధంగా ఉంది. చాలా ఎవ్రీ బిల్డింగ్ ఈజ్ ఏ ఇన్నోవేటివ్ బిల్డింగ్, క్రియేటివ్ బిల్డింగ్. ఇక్కడికి వస్తే మీలో కూడా ఆలోచనలు వినూత్నంగా వస్తాయి. కొత్తగా ఆలోచించాలి అనే అభిప్రాయం వచ్చేటివి చేస్తాం. ఆల్ ది బెస్ట్ చిల్డ్రన్, గుడ్ లక్, faculty members, and also Raghavan, congratulations, keep it up. Thank you, and all. Thank you, sir.